ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి. అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్న శ్రీవారి భక్తుల కోసం ప్రతిరోజు కొండ కింద తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ మరియు దివ్య దర్శన టోకెన్స్, వీటినే టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్స్ అని పిలుస్తారు. ఈ దర్శన టోకెన్స్ నేడు అనగా ఆగస్టు 14వ తేదీన 15వ తేదీ దర్శనానికి ఎన్ని గంటలకు ఇచ్చారు, ఈ టోకెన్స్ ఎన్ని గంటల వరకు అయిపోయాయి, అదేవిధంగా రేపు ఆగస్టు 15వ తేదీ మరియు ఎల్లుండి ఆదివారం రోజు వరుస సెలవులు ఉన్నాయి కదండి, ఏ సమయానికి దర్శన టోకెన్స్ ఇవ్వచ్చు, ఏ సమయానికి తిరుపతి చేరుకుంటే దర్శన టోకెన్స్ దొరుకుతాయో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది, ప్రతిరోజు దర్శనాన్ని ఎంతమంది స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు, అదేవిధంగా ఎలాంటి దర్శన టికెట్ లేకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి సర్వదర్శనం ద్వారా క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునే శ్రీవారి భక్తులకు దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఎస్ఎస్డి మరియు దివ్యదర్శన టోకెన్స్ గురించి ఎలాంటి సందేహాలన్నా కింద కామెంట్ ద్వారా తెలియజేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మరియు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ యొక్క వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. మన వాట్సాప్ ఛానల్లో ఈ ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ మరియు దివ్యదర్శన టోకెన్స్తో పాటు లేటెస్ట్ అప్డేట్స్ని ఇన్స్టాంట్గా అందించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా ఎస్ఎస్డి దివ్యదర్శన టోకెన్స్ ఏ సమయానికి రిలీజ్ అవుతున్నాయో ఆ సమయం నుంచి కంప్లీట్ అయిపోయే వరకు ప్రతి 10-15 నిమిషాలకు ఒకసారి అప్డేట్ ఇస్తూ ఉంటాను, లైవ్ స్టాటస్. అది ఏ విధంగా ఇస్తానో అక్కడ పక్కన స్లైడ్స్లో కూడా వేసి చూపిస్తాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి మన వాట్సాప్ ఛానల్ని. వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను, చెక్ చేయండి. ఇక తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఇక ప్రస్తుతం ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్న శ్రీవారి భక్తుల కోసం కొండ కింద ప్రతిరోజు ఇచ్చే ఎస్ఎస్డి టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్స్ మరియు దివ్యదర్శన టోకెన్స్, శ్రీవారి మెట్టు ఎస్ఎస్డి టోకెన్స్, ఈ టోకెన్స్ను ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటల తర్వాత ఏ సమయానికన్నా జారీ చేయవచ్చండి. నిన్న అనగా ఆగస్టు 13వ తేదీన 14వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను ఉదయం 8 గంటలకు జారీ చేయడం జరిగింది. అదే మళ్ళీ ఈరోజు ఆ టైమింగ్స్ చేంజ్ చేసి ఉదయం 5 గంటలకే టోకెన్స్ జారీ చేయడం జరిగింది. ఆగస్టు 14వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 12,000 ఎస్ఎస్డి టోకెన్స్ను మరియు 2,000 శ్రీవారి మెట్టు టోకెన్స్ను 15వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ ఎస్ఎస్డి టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్స్ను చేంజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఉదయం 3-4 గంటలకల్లా తిరుపతి చేరుకుంటే ఖచ్చితంగా మీకు టోకెన్స్ దొరుకుతాయండి. లేటుగా 7, 8 లేదా 9 గంటలకు వచ్చినా కూడా దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందులోనూ రేపు ఎల్లుండి వరుస సెలవుల కారణంగా భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ముందుగానే ఇచ్చే అవకాశాలు ఉంటాయి. నేడే 5 గంటలకు ఇచ్చారు కాబట్టి రేపు 4 గంటలకు ఇచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు 3 గంటలకల్లా తిరుపతి చేరుకొని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ మీకు ఏ ప్లేస్ దగ్గరగా ఉంటే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే మీకు ఖచ్చితంగా టోకెన్స్ దొరికే అవకాశం ఉంటుంది. చాలామంది భక్తులు శ్రీనివాసం దగ్గర ఉందా, విష్ణు నివాసం దగ్గర భక్తులు తక్కువగా ఉంటారని అడుగుతున్నారండి. 3 ప్లేస్లలో కూడా చాలా వరకు సమానంగానే ఉంటారు. కాబట్టి మీకు ఏ ప్లేస్ దగ్గరగా ఉంటే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళండి. శ్రీనివాసం మనకు తిరుపతి మెయిన్ బస్ స్టాండ్కు దగ్గరలో ఉంటుంది. విష్ణు నివాసం రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉంటుంది. అదేవిధంగా భూదేవి కాంప్లెక్స్ మనకు అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుంది. ఈ 3 ప్లేసులలో కూడా మనకు ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ జారీ చేస్తారు. 3 ప్రదేశాల్లో ఒకేసారి జారీ చేస్తారు. అదేవిధంగా దివ్యదర్శన టోకెన్స్ అనగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్స్ మనకు భూదేవి కాంప్లెక్స్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా జారీ చేయడం జరుగుతుంది. ఈ టోకెన్స్ ప్రతిరోజు 2,000 టోకెన్స్ జారీ చేస్తారు. అయితే ఎస్ఎస్డి టోకెన్స్ గత నెల రోజులుగా కూడా ప్రతిరోజు 10,000 టోకెన్సే జారీ చేసేవారు. అయితే నేడు 12,000 టోకెన్స్ జారీ చేయడం జరిగింది. భక్తుల రద్దీని బట్టి 10 నుంచి 12,000, 13,000 టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఉదయం 3-4 గంటలకల్లా తిరుపతి చేరుకుంటే ఖచ్చితంగా టోకెన్ దొరుకుతుంది. అదేవిధంగా ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకెళ్ళండి. క్యూ లైన్లో ఎంతమంది వెళ్తున్నారో అంతమంది నిల్చోవాల్సి ఉంటుంది. ఎవరి టోకెన్ వారికే ఇస్తారు. కాబట్టి 12 సంవత్సరాల వారికి ఎలాంటి దర్శన టికెట్ అవసరం లేదు. కాబట్టి వారు క్యూ లైన్లో నిల్చోవాల్సిన అవసరం లేదు. అదే 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్లో నిల్చొని ఎవరి టోకెన్ వారే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఇక ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుందండి. ప్రతిరోజు కూడా 70 నుంచి 80,000 మంది దర్శనాన్ని చేసుకుంటున్నారు స్వామివారిని. ఈ శనివారం, ఆదివారం భక్తుల రద్దీ ఇంకా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. దాదాపు 90,000 మంది దర్శనం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఉదయం 3 గంటల కల్లా మీరు చేరుకోండి. ఒకవేళ మీకు ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్ దొరకలేదు అనుకోండి, నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి
సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ విధంగా ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్న శ్రీవారి భక్తుల కోసం ప్రస్తుతం దాదాపు 18 గంటల సమయం పడుతుంది. ఆల్రెడీ క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది. కొత్తగా లైన్లో వెళ్ళే వారికి, క్యూ లైన్లోకి వెళ్ళే వారికి దాదాపు 18 గంటల సమయం పడుతుంది. ఈ టైమింగ్స్ అనేది భక్తుల రద్దీని బట్టి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకు 2 రోజులు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి భక్తుల రద్దీ ఇంకా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది 18 నుంచి 24 గంటల అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం నేడు ఉదయం 7:30 గంటలకు తిరుపతి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం ప్రస్తుతం 18 గంటల సమయం పడుతుంది. ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్ళే శ్రీవారి భక్తుల కోసం సర్వదర్శనం ద్వారా వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు, ఎవరైతే సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారికి మనకు మ్యూజియం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ దర్శన టోకెన్, లడ్డు టోకెన్ ఇస్తారండి. ఆ టోకెన్ తీసుకున్న తర్వాత మళ్ళీ లగేజ్ మొత్తం డిపాజిట్ చేసిన తర్వాత కంపార్ట్మెంట్లోకి పంపించడం జరుగుతుంది. ఒకవేళ మీకు బయటికి వెళ్ళి రావాలి అనుకుంటే అక్కడ నుంచి బయటికి వెళ్ళి రావచ్చండి. మీకు దర్శన టోకెన్ పైన ఇచ్చిన టైం కంటే 2 అవర్స్ ముందు మళ్ళీ కంపార్ట్మెంట్లోకి చేరుకుంటే సరిపోతుంది రీఎంట్రీ దగ్గర నుంచి. ఈ రీఎంట్రీ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి సర్వదర్శనం ద్వారా వెళ్ళే భక్తులకు ఒకవేళ మీరు బయటికి వెళ్ళి రావాలనుకుంటే, ఫ్రెష్ అప్ అయి రావాలనుకుంటే రావచ్చు. ఈ ఆప్షన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత అందులో ఏ కంపార్ట్మెంట్లోకి వెళ్ళాలో అందులో మనకు దర్శన టోకెన్ పైన చూపిస్తారండి. ఆ కంపార్ట్మెంట్లోకి వెళ్ళాలి. అదేవిధంగా దర్శనం ఎన్ని గంటలకు ఉంటుందో కూడా అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. మీరు ఆ సమయానికంటే మళ్ళీ 2 గంటల ముందుగా కంపార్ట్మెంట్లోకి చేరుకుంటే పంపిస్తారు. ఒకవేళ మీరు వచ్చేసరికి కంపార్ట్మెంట్ వదిలిండ్రు అనుకోండి, నెక్స్ట్ ఏ కంపార్ట్మెంట్ వదులుతారో ఆ కంపార్ట్మెంట్లోకి పంపించడం జరుగుతుంది భక్తులను. కాబట్టి ఈ రీఎంట్రీ ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు ఎవరైతే సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరియు వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఓం నమో వెంకటేశాయ.